రాష్ట్రంలో భూ రీసర్వే, ఇందిరమ్మ ఇళ్లు, సాదా బైనామా దరఖాస్తుల పరిష్కారంపై తెలంగాణ ప్రభుత్వం దృష్టి పెట్టింది. భూభారతి చట్టం సమర్థవంతంగా అమలు కావాలంటే భూ రీసర్వేను అత్యంత ప్రాధాన్యతతో చేపట్టాలని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార, పౌర సంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులను ఆదేశించారు. భూ రీసర్వే, ఇందిరమ్మ ఇళ్లు, సాదా బైనామా దరఖాస్తులపై జిల్లా కలెక్టర్తో రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార, పౌర సంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. మొదటి విడత ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను త్వరగా పూర్తి చేయాలని, పెండింగ్ లో ఉన్న 2 BHK ఇళ్లను కూడా ప్రస్తుత స్థితిలోనే లబ్ధిదారులకు అందజేసి మిగిలిన పనులకు నిధులు విడుదల చేయాలని కూడా ఆదేశించారు. వచ్చే ఏడాది మార్చి నాటికి 3 విడతల్లో రీసర్వే పూర్తి చేయడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. లైసెన్స్ సర్వేయర్లకు ఎకరానికి 60 రూపాయలు చెల్లిస్తామన్నారు. ఇక సాదా బైనామా దరఖాస్తుల పరిష్కారాన్ని వేగవంతం చేయాలని, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు, 2 BHK ఇళ్ల పంపిణీ వేగవంతం చేయాలని కూడా మంత్రి ఆదేశించారు. ఆగస్టు 15 నాటికి ప్రతి విద్యార్థికి కనీసం 1 జత యూనిఫామ్ అందించాలని కూడా సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ధరణిని రద్దు చేసి భూభారతి చట్టాన్ని తీసుకొచ్చిందని, రైతుల భూములకు పూర్తి భద్రత కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి పొంగులేటి పునరుద్ఘాటించారు.